మహిమా స్వరూపిగా దేవుని ఆత్మ మీ మీద నిలబడుతుందంట. యొర్దానులో బాప్తిసము ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ పావుర ఆకారంగా యేసుప్రభువుని దిగొస్తే, ఆహా ఎంతటి భాగ్యం మీద నా జీవితంలో ఒక్కసారైనా ఇట్టి కృప నాకు కలిగేనా అని కవిత రాసావు కదా. కలుగుద్ది. ఎప్పుడు? నీతి నిమిత్తము, క్రీస్తు నిమిత్తము నువ్వు నిందించబడితే ఆ నిందలలో దూషించకుండా, విసిగిపోకుండా, భయపడకుండా, బయటికి వెళ్ళిపోకుండా కృపలో నిలబడి ఉంటే మహిమా స్వరూపకు దేవుని ఆత్మ మీ మీద నిలబడి ఉంటాడంట. హల్లెలూయా. నా మీద నిద్రపడిపోతున్నాయి మాటలని. నేను ఎన్ని బాధలు పడతాను కదా, మాట పడినండి నాకు అసలు చాలా కోపం అండి. అది కూడా మాట కూడా పడ్డావు కదా, తట్టుకున్నావు కదా. ఇంత అభాండం మీద వేస్తే, క్యారెక్టర్ మీద నిందపడేస్తే ఓపిక పెట్టావు కదా. నీ మీద నిలబడింది నింద కాదు, బాధ కాదు, మహిమా స్వరూపకు దేవుని ఆత్మ నీ మీద నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప సంతోషం అండి. నీ నెత్తి మీద శని ఉందని, నీ నెత్తి మీద దరిద్రం అని అనుకోండి, నీ నెత్తి మీద దేవుని మహిమ నిలిచి ఉందంట. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి మంచిగా. ఇప్పుడు ఆ మహిమ ఉన్న వాళ్ళ వ్యవహారం, ఇప్పుడు రేపొద్దున అంత్యకాల సంభవాలు, క్రూరమోగం, ఈ దుర్మార్గం, ఈ అగాధం నుంచి వచ్చే జంతువులు, ఇవన్నీ ఆత్మలు బయటకు వచ్చే కాలంలో ఒకవేళ నువ్వు భూమి మీద ఉన్నావు అనుకో, ముందు వెళ్ళిపోవాలని కోరుకుంటాం అనుకో. ఒకవేళ భక్తులు ఏం మెచ్చిమంది, అగాధ తలుపులు తెరవకముందే నన్ను తీసుకెళ్ళిపో ప్రమాణించు. శ్రమ వలన మహిమ పెరుగుద్దనే విశ్వాసం నీకు అర్థమైతే ఈ టెన్షన్ ఉండదు. పడితే పడతాం, బాధ ఏ క్లాసానికి కుర్చీ దొరుకుద్ది అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ అగాధపు ఆత్మలు బయటకు వస్తే అక్కడ ప్రకటన 9వ అధ్యాయం, దేవుని ముద్ర లేని మనుషులకు తప్ప ఇంకెవరికి కూడా అగాధపు ఆత్మలు అనండి. ఇవన్నీ ఆత్మలు, స్పిరిట్స్, దయ్యాలు, జంతువుల ఆకారంలో, మిడతల ఆకారంలో, గుర్రం సైజులు, తేలుకుట్టినట్టు కుట్టే కొన్నింతో రకరకాలుగా వస్తాయి. అవన్నీ వచ్చినా అవన్నీ ఆత్మలే, జంతువులు కాదు. ఇప్పుడు వాటికి ఆత్మ సంబంధమైన విషయాలు తెలితే తప్ప నీకు ఇంగ్లీష్లో ఐఎమ్ హోలీ అని రాసుకున్నావు అనుకో, దాన్ని చదవటం రాదు. స్టిక్కర్ పెట్టుకున్నావు అనుకో, ఐఎమ్ ద అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్, దానికి చదవటం రాదు. నీ నెత్తి మీద మహిమ ఉంటే దానికి అర్థమైపోద్ది. అవునా కదా చెప్పండి. ఇంగ్లీష్ వచ్చా, తెలుగు వచ్చా, హీబ్రూ వచ్చా, అరామిక్ వచ్చా, దానికి ఏమీ రాదురా బాబా, దయ్యం అది. ఎక్కడ అగాధంలో ఎప్పుడో బయటకు వచ్చింది అది. వాక్యం రాస్తాడు, దేవుని ముద్ర లేని మనుషులకు తప్ప. దేవుని ముద్ర ఉన్న మనుషులు టచ్ చేయడానికి అవకాశం లేదంట. అంటే దానికి ఏం చదువుతవచ్చు? మీకు సింపుల్ చెప్తాను. కొట్టుకాడికి వెళ్తున్నారుగా, అన్నీ ఆడుకోసార్లు కొన్నతో తీసుకొచ్చి ఇటు పెడతాడు, కిక్కి అంటది అది. అంతేగా, అది ఇటు పెట్టు ఏమంటదా? ఎందుకందో పోనీ పుస్తకం మీద పెట్టు అంటదా? అక్కడ బార్ కోడ్ ఏది ఉందో దాన్ని రీడ్ చేయడానికి దానికి సిస్టమ్ అలాగా ఆ ప్రోగ్రామింగ్ చేసి దాన్ని పెట్టారు. కిక్కి అంటుందని చెప్పేసి నువ్వు తీసుకెళ్ళి జాగ్రత్తగా పెడితే అందం, పుస్తకంలో పెడితే అందం. దానికి సంబంధించింది అక్కడ ఉంటేనే అంటది. ఇన్ని చదివో ఇది చదవలేమని చెప్పి దాన్ని కొట్టయితే పలకొట్టే తెలగవుతుంది. ఆ దయ్యాలు ఈ అగాధం నుంచి బయటకు వస్తాయి అంటే ఏసు రక్తం ఏం చేయం. దేవుని ముద్ర ఉన్న మనుషులు భూమి మీద ఉంటారని కదా అర్థం. నువ్వు ముందు వెళ్ళిపోతాను ప్లాన్ చేస్తున్నావు కానీ దేవునికి స్తోత్రం. నీ భయం అయితే నిన్ను గురించి బైబిల్ అంతా మార్చేస్తారా? నాకు టెన్షన్ ఉంది ప్రభా, మరి నువ్వు ముందే వచ్చేసి అంటే అదేట్రా, ఓ సిస్టమ్ పెట్టాం కదా. నేను ఒక ప్రసంగం చేశాను కొన్ని సంవత్సరాల క్రితం, దేవుని ముద్ర లేని వానికన్నా గడ్డి పరకనేయమని ఇంత టైటిల్ పెట్టి. చాలా కోపం వచ్చేసింది చాలామందికి. నన్ను గడ్డి పరక అంటామన్నాను. కాదండి, గడ్డి పరకే నయ్యమన్నాను. పెద్ద పాస్టర్ అంట ఆయన. ఎందుకంటే దేవుని ముద్ర లేని మనుషులకు తప్ప గడ్డికైనను హాని చేయకూడదని మనకి ఆజ్ఞాపించాడంట. అంటే గడ్డి కూడా సేఫ్గా ఉంటుంది, ముద్ర ఎవరికి లేదో ఆడికి మాత్రం రేవైపోద్ది. అది ఒకసారి వచ్చి ఎక్కేసిన టచ్ మినిస్ట్రీ అదే ఇట్లా అంటదే. అంటే తేలుగుట్టిన బాధ 5 మాసాలు 6 మాసాలు ఉంటుందంటండి. ఇప్పుడు 5-6 మాసాలు ఇంకోసారి టచ్ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? అలవాటు అయిపోయిన టచ్ మినిస్ట్రీ మళ్ళీ తగులుతుంది. పోనీ అది ఒకటే వస్తుందా? ఎన్ని కుర్రాలు, ఎన్ని లక్షలు. అది తన ఫ్రెండ్ కొట్టడం తెలియక అది కొట్టవచ్చు, మళ్ళీ ఇంకోటి వచ్చి. అది 6 మాసాలు అటు ఇష్టం కదా భూమి మీద. మనకేమో ముద్ర వేసుకోకపోతే కానీ రేసరేమని అంటాడు.
చచ్చిపోతారు కానీ ముద్ర వేసుకోలేదు. మనం ముద్ర వేసుకోవడం రేషన్ కొట్టుకు వెళ్తాడు. రాయ్ వస్తావా జపన్ శాస్త్రి, రేషన్ వస్తావా అంటే నాకు కార్డు లేదు. మరి అందుకే ముద్ర వేయించుకోమని చెప్పాం. పెద్ద భక్తి పేరుతానని ముద్ర వేయించుకోలేదు. నేను వెళ్తున్నాను, సర్లే నేను రానులే, ఉపాసం పడి గదులు సత్తానులే, సావు ప్రభు నమ్ముకున్నాక అంతే నీ బతుకు. నేను వెళ్ళిపోతున్నా కొట్టుకాడు. కానీ ఈడు బ్యాగులు పట్టుకొని కార్డు పట్టుకెళ్ళదు కానీ వచ్చి టచ్ చేసింది. ఈడే కొట్టుకాడికి వెళ్తాడు రా నాయన, కింద పడి దొల్లేతమే. మరి మన పరిస్థితి ఏంటి? కార్డు లేదు, కాటు లేదు. దేవుని ముద్ర కలిగినవాడు. వీడికి ఇంగ్లీషు హిందీ రాదు, చూస్తే దేవుని ముద్ర అయ్యి బాబోయ్ వీళ్ళ ముట్టుకోటి చంపేస్తాడు ఆయన. పక్కకి వెళ్ళిపోతామే. ఈ ముద్ర ఎట్టొచ్చింది? యేసు రక్తమే. యేసు ప్రభు నమ్ముకున్నందుకే పెద్ద బేభత్సం ఏమి లేదు. అవతల నా వల్ల కాదయ్యా నీవే నాకు దిక్కని కాలు బట్టి వేసుకుంటే ముద్ర వేసి కొట్టేశాడు అంతే. ఈ స్థలము హైకోర్టు వచ్చింది. ఎవడన్నా పాకేస్తాడా? ఆ ఒక్క బోర్డు పెట్టాక ఫలాని వ్యక్తిని పెడితే ఎవరిని ట్రై చేస్తారు. కానీ హైకోర్టు పోయి కోర్టు వాళ్ళ భూమికి వెళ్తామా? ఈ స్థలము సైనికులది. అస్సలు పాక కర్ర పాత్రకి దమ్ము సరిపోదు. మరి నీ ముద్ర ఇది నా సొత్తు అని వేసుకో ముద్ర ఎత్తే ఎవట చెప్తాను నేను. యేసు రక్తం వేసి కొన్ని క్వాలిటీ సంపాదించుకోవాలా. డబ్బులు సంపాదించుకోవటం కదా పద్దాకని. ఎయిర్పోర్ట్లో లాంచ్ ఉంటుంది కదా, క్రెడిట్ కార్డు ద్వారా అందులో ₹2 లోపలికి వెళ్ళిపోయి భక్తులు దేవుని స్తోత్రం. మొన్న అక్కడికి వెళ్తే నా ఎదురు నుంచి ఉన్నవాడండి, ఎంత ఉందండి పర్స, 20-30 కార్డులు ఉండి బాబడి దగ్గర. ఒక కార్డు ఇచ్చాడు, సార్ దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అండి. అవునా? ఇంకోటి పెట్టాడు. 8-9 కార్డులు అయిపోయినాయండి. ఇక ఆ భక్తురాలు కలిసిపోయి, నాయన మీ దగ్గర ఎన్ని కార్డులు ఉన్నాయంటే చాలా ఉన్నాయంటే, ఇందులో సగం పనిచేస్తుంది, అవతల పడేసి మంచి పెట్టుకో. ఇప్పుడు చచ్చిపోయినని పెట్టి తిరుగుతున్నాం, డెడ్ అయిన ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఎవడు అసలు. అందులో ఒకటి పని చేసేది లేదు. 20 కార్డులు తెచ్చాడు కట్ట ఇంత పెద్ద మూట ఉంది. ఆ కార్డులు పెట్టుకుంటూ కొన్నాడు పుస్తకం లాంటిది ఎక్కడో. చూసుకొని మరవాళ్ళు చెప్పుకొని ఆడవాళ్ళు పని చేసేది ఒక్కటి లేదండి. దేవుడికి స్తోత్రం. ఏమంటే డబ్బులు ఆస్తులు కాదు, రేపు పొద్దున కడవరి కాలంలో, అంత్యకాలంలో, అపాయకర కాలంలో, దుర్దినములలో నీకు మేలు కలగజేసి ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని, ఆ ముద్రని, ఆ మహిమను వాటిని సంపాదించుకోండి. ఓ పద్దాక మన దేవుని బట్టి ఇంకో ఫ్లాట్ కొన్నాం అనుకోనిరా బాబు, నువ్వు ముద్ర ఇంచుకో ఫస్ట్. హల్లెలూయా. ఇప్పుడు తెల్లకాగితం భలే ఉంది, భలే ఉంటుంది. ఏదో రాసుకోవటం, బొమ్మలు గీసుకోవటం. అదే తెల్లకాగితం మీద ఒక ఎంఆర్ఓ గారు స్టాంప్ పెడితే అది జీవో ఆర్డర్, దాని రేంజ్ పెరిగిపోద్ది. ముద్ర లేకపోతే కాగితమే. ఆ ప్రింటెడ్ అక్షరాల కన్నా మంచి ముద్దుగా నువ్వు చాలా గుండ్రంగా రాసిన అది ముట్టి కాగితమే. ఆ ముద్ర పడితే రేంజ్ పెరుగుద్ది. ఉత్తర్వు చట్టం అయిపోద్ది. ముద్ర పడిపోతే, ముద్ర పడకపోతే ఉత్తిదే. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించేదరు, జయ జెండాలు పట్టుకుందరు, విమోచన గీతం పాడేద. ముద్ర ఉంటేనే రా బాబు ఎన్నిని సంపాదించేస్తున్నాం. ఇది సంపాదించుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ చెప్పారా? హల్లెలూయా. కనుక మరొక మాట దేవుని సన్నిధిలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ శ్రమల వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటి, కలిగే మేలు ఏంటి, ఉపకారం ఏంటి, ఆశీర్వాదం ఏమిటి? చూడండి, పేతురు యొక్క మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. శ్రమ వస్తే మనకేమొస్తుంది? శ్రమ వస్తే మనకేమనిపిస్తుంది? అనవసరంగా మళ్ళీ తలకాయ నొప్పి, అనవసరంగా ఈ దెబ్బ, అనవసరంగా అసలు మనకు వచ్చేదే అనవసరమైన పదం. కానీ అవసరమును బట్టి నానా విధమైన శ్రమలు, శోధనలు అంట. నానా విధమైన బాబు ఇప్పుడే తగ్గిందంటే మళ్ళీ అనవసరం ఇంకోటి పడిపోయింది. అన్నీ అవసరం బట్టి పోతాయి అంట. మీరేమంటే అలా చెప్తారో? శ్రమలు ఏంటి అవసరం? చదువునానా. ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా.
నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసం ఈ శ్రమల వలన పరిశుద్ధపరచబడుతుంది. నెంబర్ 1, బంగారం కొలిమిలో వేసి కాలిస్తేనే ఎలా పరిశుద్ధపరచబడుతుందో క్రైస్తవ జీవితము శ్రమలలో నుంచి వెళితేనే పరిశుద్ధతలోకి వస్తుంది అని చెప్పారు. కనుక శ్రమల వలన కలిగే మేలు పరిశుద్ధత అనండి. ఆ పరిశుద్ధతను ప్రేమించి శ్రమలో నిలిచి ఉన్నావు చూడు, పారిపోకుండా. దాన్ని బట్టి యేసయ్య ప్రత్యక్షమైతేనట, నేను ప్రఖ్యాతున్న సేవకుని కాదు, సుప్రసిద్ధ కాదు, వెర్రివిగా వాడబడుతున్నా కాదు, గొప్ప కాదు, కానీ శ్రమలలో నిలబడిన వ్యక్తిని కనుక అగ్ని వంటి పరిశుద్ధపరచబడానికి కనుక యేసు ప్రత్యక్షమైనప్పుడు ఈ సుప్రసిద్ధ, ప్రసిద్ధ, విశ్వవిఖ్యాత, అంతర్జాతీయ సువార్తిక రెవరెండ్ రైట్ ఇలా ఏం పలకరంట. ఎవరు పలుకుతారంట? అగ్ని వంటి మహాశ్రమలలో ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ప్రభువును వదిలిపెట్టకుండా విశ్వాసం నమ్మకం చూడు వాళ్ళు పిలిచినప్పుడు అంట యేసు ప్రత్యక్షమైతే మహిమ, మెప్పు, ఘనత వాళ్ళకి చేస్తాడంట. ఇప్పుడు ఈ సోకాళ్ళు పెద్ద పెద్ద బ్యాచ్ ఎందుకు చూస్తామే. రాజుగారు రథం అంట పెద్ద పెద్ద వాళ్ళని దాటేసి మెఫీబోషెత్ కొంపకి వెళ్ళిపోయిందంట. ఎవడింటికి వద్దాడు? రాజుగారు రథం వచ్చిందంటే మన కొంపలో అవుతుంది, సమస్య లేదు. డబుల్ టూ కారు, ఎమ్మెల్యే గారి కారు మన ఇంటి ముందు ఆగాల, దాటిపోయింది. ఊరు బయటికి వెళ్ళిపోయింది, ఎక్కడో లోదిబారు కొంపలో. ఏమండి మాకీర్ ఇంట్లో ఉన్నాడు, దాని దగ్గరికి వెళ్ళి మెఫీబోషెత్ ఇవ్వనాడు, నేనే రథం ఎక్కువ. 2 కాళ్ళు లేనోడు, సరైన బట్టలు లేనోడు, బక్క చెక్కిపోయినోడు, తిండి లేక ఎండిపోయినోడు, రథం మధ్యలో చుట్టూ బట్టలు నుంచుంటే ఎక్కలాసిన రథంలో రాజుగారు కూర్చునే ప్లేస్లో కూర్చొని చూస్తుంటే ఒక్కొక్కడికి అసలు ఫీల్ ఎట్టుందిరా, ఏ రక్తం జయం. రాజ్యగృహం చేరే లోపే సాలి బతికి కనిపించేస్తుంటే పెద్ద పెద్ద వాళ్ళు దాటేసింది సార్. యోనాతానుతో నిబంధన బట్టి ఛాన్స్ మెఫీబోషెతుకు వచ్చేసింది. శిలువలో యేసుక్రీస్తు చేసిన నిబంధనను బట్టి మనం ధన్యులమైపోయాం. ఆయన పడ్డ కష్టాన్ని బట్టి కొట్టుకొచ్చేసింది కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని యేసయ్యని నమ్ముకోవాలి, అందుకే యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి, అందుకే యేసయ్యని స్తుతించాలి, అందుకని యేసయ్యకి అప్పగించుకోవాలి, అందుకని యేసయ్య నడిపింపులోకి వచ్చేయాలా, యేసు కొరకు ఎదురు చూడాలా. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షుడు మహిమ, మెప్పు, ఘనత ఇవన్నీ కలుగుతాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట చూద్దామా దేవుని బిడ్డలారా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10 నుండి 12 దాకా. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా. అనేక మంది కుమారులను మహిమకు తెచ్చుచున్న రక్షణకర్తకే శ్రమల వలన పరిపూర్ణులుగా చేయుట ఆయనకు తగును అన్న. ఏమి సిద్ధాంతం సార్ ఇది! మీకు ఇంకా ఒప్పుకుంటే కిందకి వెళ్తే పరిశుద్ధ పరచువానికి, పరిశుద్ధ పరచబడువానికి ఒకటే రూల్ పెట్టాడంట యేసు ప్రభుకి మనకి. ఏమి చిత్రం సార్ ఇది! ఏంటా రూలు? ఆయన కూడా శ్రమల వలన పరిపూర్ణ అవ్వాలంట. అనేక మంది కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అనగా కోట్ల మందిని మట్టి మనుషులను మహిమకు మార్చుచున్న యేసును కూడా శ్రమల ద్వారా పరిపూర్ణులు చేశాడంట. కాబట్టి శ్రమల ద్వారా మహిమ, శ్రమల ద్వారా పరిశుద్ధత, శ్రమల ద్వారా పరిపూర్ణత. ఆమేన్. కనుక శ్రమ లాభమే. ఏ శ్రమ, ఎలాంటి శ్రమ, ఎంత లాభం, ఈ వాక్యాలను చూసిన తర్వాత నేను నమ్ముతున్నాను సుఖభోగాల మీద మనకి ఆశ ఉండకూడదని, వాటి మీద అనురక్తి కలగదని, క్రీస్తు నిమిత్తమైన, సువార్త నిమిత్తమైన, నామము నిమిత్తమైన శ్రమ వస్తే బెంబేలెత్తిపోయే వాళ్ళం కాకుండా సంతోషించి దేవుని మహింపరిచే వాళ్ళంగా ఉంటామని, మన మీద దేవుని ఆత్మ నిలిచి ఉన్నదని, మన ఎదుట మహిమ రాబోతున్నదని నిరీక్షణ కలిగి భక్తి చేస్తామని నమ్ముతూ దేవుని కృపగల ఆత్మ చేతికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన.